మొన్న మధ్య ఒక ఇంటర్వ్యూ ఎవరో ఫార్వర్డ్ చేశారు గ్రూప్స్లో. దాంట్లో ఏంటంటే ఒక డాక్టర్ గారు, ఫేమస్ డాక్టర్ గారు, ఎథికల్ డాక్టర్ గారే, ఆయన ఏం ఫీల్ అయ్యారంటే డైట్స్ చేసి బరువు తగ్గించుకోవటం మంచిదే, కాకపోతే డైట్తో తగ్గించేది ఏదో తక్కువ బరువుకి అయితే ఓకే, కానీ పెద్ద బరువు అంటే 100 కిలోలు 150 కిలోలు తగ్గాలంటే అది బేరియాట్రిక్ వెళ్ళటమే కొంచెం ఉత్తమమైన పద్ధతిలో ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన డాక్టర్గా చాలా మంచి ఆయన, ఆయన సపోర్ట్ చేసే డాక్టర్ గారు కూడా ఆయన మన అలాంటి విధానాలని. కాకపోతే ఏంటంటే ఆయనకు కూడా అంటే ఈ విషయం నేను ఆయనతో పాటు ప్రజలందరూ కూడా ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. నిజాన్ని గుర్తుపెట్టుకోండి, బేరియాట్రిక్ అనేది పూర్తిగా అశాస్త్రీయమైన విధానం అండి, పూర్తి అశాస్త్రీయమైన విధానం. సరే మీరు అన్నట్టు తాత్కాలిక లాభం కోసం ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగుండాలి, ఆ తర్వాత నరకం వెళ్ళండి మనసు చేయించుకున్న తర్వాత. స్వరూపాన్ని మార్చకుండా అతను ఏదైతే ఆత్రంగా తింటాడో, కార్బోహైడ్రేట్లు ఎగబడి తింటాడో, ఆ స్వరూపాన్ని ఆ ఇంటెన్షన్ మార్చకుండా, అక్కడ సంస్కారం లేకుండా మీరు పేగులు కట్ చేసి సంచులు కట్ చేసి ఫోర్స్ చేస్తే అది ఎంతవరకు పనికి వస్తుంది? ఆ బెలూన్లు వేస్తే ఏం జరుగుతుంది? దాసనారాయణరావు దగ్గర నుంచి, ఆర్తి అగర్వాల్ దగ్గర నుంచి, చక్రి దగ్గర నుంచి ఎంతమంది బలి, అది వీళ్ళు సెలబ్రిటీల్లోనే. ఇక అసలు సెలబ్రిటీల కారణాలు ఎంతమంది బలి అయ్యారో, ఆ తీసుకున్న వాళ్ళందరూ రోజువారీ ఎంత నరకం చూస్తున్నారో మనందరికీ తెలిసిందే. సో డాక్టర్ గారు మీకు ఒక సింపుల్ విషయం ఏంటంటే 150 కిలోలు తగ్గటువంటి కూడా మంచిలు తగినంత పని అండి మన డైట్తో, వీఆర్కే డైట్తో. మిగిలిన డైట్లు తవ్వదు, కానీ ఇంత స్థాయిలో తగ్గాలి అంటే కేవలం పూర్తి సైంటిఫిక్గా బేసల్ మెటబాలిక్ రేట్ కట్ అవ్వకుండా తగ్గే ఒకే ఒక్క డైట్ వీఆర్కే డైట్ అండి. మీరు బహుశా ఇన్ని డైట్లు మీరు అందరూ చూస్తుండొచ్చు ప్రపంచంలో, అట్కిన్స్లు, పాలియోలు, జనరల్ మోటార్స్లు ఉన్నాయి. ఏ డైట్ కూడా మన దాంట్లో నాట్ ఈవెన్ 100 వంతు కూడా ప్రభావం చూపించలేకపోయినాయండి వెయిట్ లాస్ విషయంలో. ఆ డైట్లన్నీ కానీ లేదా ఆశ్రమాల్లో చేరితేనో లేదా పౌడర్ ప్రోడక్ట్లు తీసుకుంటానో ఆ తగ్గే బరువు అంతా మన బేసల్ మెటబాలిక్ రేట్ని కట్ చేసి తగ్గించిన బరువు కాబట్టి అది నిలబడదు. కానీ మన దాంట్లో తగ్గేది బిఎంఆర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అదొక పెద్ద ఎస్టాబ్లిష్డ్ సైన్స్. ఎందుకంటే నా ఫ్యాట్ డెఫినేషన్ క్లియర్గా ఉంటాం, అలానే నేను ప్రోటీన్ కూడా డెఫిసిట్ పెట్టాం. సో రోజుకి 150 కిలోలు ఉన్నారంటే రోజుకి కిలో నుంచి కిలోన్నర తగ్గుతున్నారు. ఇది ఈవెన్ 1 మీల్ చేసిన. లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే సాలిడ్గా 1-1.5 కిలోలు తగ్గుతారు. సరే 100 కిలోలు ఉన్నాడు అంత తగ్గడు అనుకోండి, 1 కిలోని ఎంత తగ్గుతాడు డిపెండ్స్. అంటే మీరు లావు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ బరువు తగ్గుతారు. అంతేగాని మీరు 70 కిలోలాడు 150 కిలోలను చూసి అతను రోజు కిలోన్నర తగ్గాడు, నేనేంటే అరకిలో తగ్గాను అనుకోకూడదు. అది ఎవరి వెయిట్ వాళ్ళకి అలా లెక్కేసుకోవాలి. సో రాపోలి శివకుమార్ గారని ఒక ఆయన దాదాపు 128 కేజీస్ తగ్గారు ఆయన. అట్లా చాలామంది ఉన్నారు. ఇక 100, 70, 80 కిలోలు అంటే కొన్ని వేల మంది ఉన్నారు. ఇక అది పేర్లు చెప్పడం కూడా చాలా కష్టం. 70, 80 కిలోలు తగ్గటువంటి వీఆర్కే డైట్తో చాలా సింపుల్, పూర్తి ఎనర్జెటిక్గా బేసల్ మెటబాలిక్ రేట్ కట్ అవ్వకుండా తగ్గాలంటే ఇదే మార్గం. ఏంటి బేరియాట్రిక్ దీనికి తేడా ఏంటంటే, మా డాక్టర్ గారు చెప్పినట్టు బేరియాట్రిక్ చేయించుకున్న దగ్గర నుంచి నరకమేనండి. ఎక్కువ తినలేము, చేయలేము, అన్నిటికీ ఆంక్షలు. మళ్ళీ ఆ సంచి ఏదైతే కట్ చేసి పెట్టామో, దగ్గరికి చేసామో, ఆ పిన్నులు కొట్టి అది మళ్ళీ పెద్దది వెంటనే ఇమ్మీడియట్గా మీరు ఎంత తింటే అంత పెద్ద అయిపోతుంది. సో దెర్ ఇస్ నో యూస్. ఇక్కడ వచ్చేటప్పటికి మీ బిఎంఆర్ కట్ అవ్వదు కాబట్టి మీరు గతంలో తిన్న మీ పూర్తి కెపాసిటీ మీరు తిన్నప్పటికీ కూడా మీరు లావ్ అవ్వని అవకాశం ఉంది కాబట్టి. సో వీఆర్కే డైట్ ఈజ్ ద వరల్డ్స్ నంబర్ 1 అండ్ ది బెస్ట్ ఫర్ వెయిట్ లాస్. థ్యాంక్ యూ.